తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంపై కిరా కార్పిగాడు ఏ విధంగా మాట్లాడో ఒకసారి ఆడియో విన్నాక మనం మాడుకుందాం. రారా కిరా కార్పిగా మాట్లాడు. రోజా అన్నట్టు రోజా పువ్వునే తిరుమల లడ్డులో వాడారు. ఎందుకంటే రోజా నా దృష్టిలో పందితో సమానం. పంది కొవ్వునే లడ్డులో వాడారు. రోజా పువ్వునే లడ్డులో వాడారు. అందుకే రోజా సమర్పడుతున్నట్టుంది. హిందూ సమాజం గమనించాలి. తిరుమల తిరుపతి లడ్డూలో ఎటువంటి కల్తీ జరగలేదు. షిట్ ఆధారంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తిరుమల తిరుపతి లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదని. ఈరోజు కిరా కార్పిగాడు ఏ విధంగా మాట్లాడినారుగా, తిరుమల తిరుపతి లడ్డూలో ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పేసి వాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడుగా నేను చెబుతా ఉన్నా, హిందువులు అడుగుతా ఉన్నా, హిందూ సమాజమా మీ మనోభావాలు దెబ్బతినలేదా? మీరు ఆలోచన ఒకసారి. ఈ కిరా కార్పిగాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో, తిరుమల తిరుపతి అంటే ఏంటరా నీకు తెలియదా? ఇలా కిరా కార్పిగా నీకు తెలియదా? కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి నువ్వు ఏ విధంగా మాట్లాడో తెలియదా నీకు? నేను సందర్భ కూటమి పిలుపుని అడుగుతా ఉన్నా, మీ ఏం చిన్న మాట మాట్లాడినా సరే మనోభావాలు దెబ్బతినట్టు అరెస్ట్ జైలు పంపిస్తా ఉన్నారు. ఈ రోజు కిరా కార్పిగాడి మాటలో హిందువుల మనోభావాలు దెబ్బతినలేదా? వాళ్ళని అరెస్ట్ జైలు పంపించలేదా? కిరా కార్పి ఒకటే చెబుతా ఉన్నావు, నువ్వు రోజాగా ఏ విధంగా మాట్లాడావో, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం మారుతా ఉన్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక నువ్వు పంది అన్నావే, పందిని ఏ విధంగా నరికి కోస్తారో ఆ విధంగా నేను కోవిపతి గుర్తుపెట్టుకో. ఎక్కువ మారుతా ఉన్నావు, ఖబర్దార్. జై హింద్.